తప్పు జరిగితే దాన్ని అంగీకరించడం కూడా గౌరవమే. ఏ పని చేసినా నిజాయితీతో చేస్తే. నేను మీ మోహన్ దడ్డా. మీరు చూస్తున్నారు మోహన్ దడ్డా మోటివేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒక మనిషి తన జీవితంలో గౌరవంగా బ్రతకాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే జీవితంలో గౌరవంగా బ్రతకడం అంటే డబ్బు, స్థాయి లేదా పెద్దవాడిగా కనిపించడం కంటే ఎక్కువ. అది మన ఆలోచన, ప్రవర్తన, విలువలలో ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. అందులో మొదటిగా నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు, వంచన, మోసం లాంటివి తాత్కాలిక లాభాలు ఇస్తాయి కానీ గౌరవాన్ని తగ్గిస్తాయి. నిజం చెప్పడం చాలా వరకు కష్టమవుతుంది కానీ చివరికి అది నీ పేరును పెంచుతుంది. ఇక నెంబర్ 2, అడుగు పెట్టే చోట విలువ ఇవ్వు. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించు. అలాగే మర్యాద, మాట తీరులో మాధుర్యం ఉంటే ప్రతి ఒక్కరూ మనిషిని గుర్తుపెట్టుకుంటారు. నంబర్ 3, బాధ్యత తీసుకో. కుటుంబము, సమాజము, స్నేహితుల ముందు నీ బాధ్యతను గుర్తించుకొని ఆచరించు. తప్పు జరిగితే దాన్ని అంగీకరించడం కూడా గొప్పతనమే. ఇక నంబర్ 4, సెల్ఫ్ రెస్పెక్ట్. నీ విలువలను తక్కువ చేసి ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నించవద్దు. అవసరమైతే లేదు అని చెప్పగల ధైర్యం కూడా గౌరవం ఇచ్చేటటువంటి లక్షణం. ఇక నంబర్ 5, సేవాభావం. అవసరమైన వారికి సహాయం చేయడం, ఇతరుల జీవితాలలో వెలుగులు నింపడం కూడా గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. చిన్న సహాయం కూడా పెద్ద గుర్తింపును తెస్తుంది. నంబర్ 6, పని పట్ల అంకిత భావం. ఏ పని చేసినా నిజాయితీగా, నిబద్ధతతో చేస్తే అది నీ ప్రతిష్టను పెంచుతుంది. ఇక నంబర్ 7, ఆత్మవిశ్వాసం. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం, నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం గౌరవప్రదమైన జీవితం వైపు నడిపిస్తుంది. సో మై డే ఫ్రెండ్స్, గౌరవం అనేది ఇతరుల నుండి బలవంతంగా తీసుకునేది మాత్రం కాదు. నీ ఆచరణ, విలువలు, నిజాయితీ వలన సహజంగానే వస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.